చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నాడు కదా వేమన్న. ఆయన మాటల్లోని మర్మం మనకు అర్థమవుతుంది కదా. ఎన్నిసార్లు పూజలు ప్రదక్షిణలు చేశామన్న సంఖ్య కాదు, చేసిన ప్రతి చర్యలోని పవిత్రత, సద్భావమే మనకు మేలు చేస్తుందని మనం గ్రహించాలి. గిరి ప్రదక్షిణ కేవలం నడక కాదు సుమా, మన లోపల ఆత్మ వికసించే మార్గం. అంతఃచైతన్య జాగృతమయ్యే ఒక ఆచరణ. శివనామ స్మరణ, నాయనార్ల శైవ గీత పఠనం, ఆధ్యాత్మిక ఆలోచనలతో నడవాలి తప్ప సెల్ఫీలు, పోస్టుల మీద ధ్యాస పెట్టడం కాదు. ఎంత వేగంగా 14 కిలోమీటర్ల నడక పూర్తి చేశామనే రికార్డుల కోసం చేయకూడదు. ఆయా ప్రదేశాల విశేషాలను తెలియజేయడం వేరు, ఇన్స్టాలో కబుర్లు చెప్తూ పోస్టులు చేయడం వేరు. స్పిరిచువల్ జర్నీ అంటే నీ లోపలికి నువ్వు ప్రయాణించడం, నీకోసం చేసే ఆధ్యాత్మిక ప్రయాణం. అంతేగాని ఆ ప్రయాణపు ఫోటోలను అందరితోనూ షేర్ చేసుకోవడం, లైక్స్ కోసం, కామెంట్స్ కోసం ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలను దిగజార్చకండి. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలకు మనం ఎందుకు వెళుతున్నట్టు ఒక్కసారి ఆలోచించండి. భారతీయ చారిత్రక సంస్కృతి వారసత్వ జీవన విధానాలవి. కాబట్టి మనం ఆయా సాంప్రదాయాల్లోని తత్వాన్ని తెలుసుకుని ఆచరించాలి. కేవలం తంతు నిర్వహించడం ద్వారా మమ అనిపించుకోవడం కాదు. తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వర దర్శన విశేషాల నేపథ్యంలో అటువంటి చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రాల్లోనూ నిత్య వ్యవహారాల్లోనూ మనం పాటించవలసిన సదాచారం ఏంటన్నది కూడా చెప్పుకున్నాం. మరి అరుణాచలం మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళితే